వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత అజ్మేరా. టుడే మేము ఈరోజు చేపల కర్రీ వండుతున్నాం తెలంగాణ స్టైల్లో. అది ఎట్లుంటుందో మీకు చూపిస్తాం. ఓకే అక్క, ఏం వండుతున్నారు మీరు? చేపలు కడిగేసిండ్రా? అవును. ఇప్పుడు స్టార్టింగ్ చేస్తారా ప్రాసెస్? ఓకే. ఇప్పుడు ఒక గంజులో మేము ఆయిల్ వేసుకున్నాం. చూడండి, ఆయిల్ కొంచెం కర్రీకి సరిపడే అంత. మా దగ్గర 1 kg చేపలు ఉన్నాయి, అందుకే ఇట్లా చాప్డ్ ఆనియన్ ఒక 2 ఆనియన్స్ దాకా వేసుకున్నాం, మీడియం సైజ్వి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకున్నాం. నూనెలో ఓవాల పొడి వేసినాం, తర్వాత ఆనియన్ వేసినాం, తర్వాత పసుపు. ఇప్పుడు కూడా మిక్సీ అది యూజ్ చేయం, అందుకే మేము ఏ మసాలాలు అయినా, అల్లం ఉల్లి పేస్ట్ అయినా ఏదైనా మేము దీంట్లో రోట్లోనే దంచుకుంటాం. దీనికి ఒక మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు మనం దీంట్లో అల్లం ఉల్లి పేస్ట్, ఇగో మీకు ఎంత టేస్ట్కి సరిపడితే అంత వేసుకోవాలి. మాకు కొంచెం ఫ్లేవర్ బాగుండాలి, చేపల కొంచెం నీసు వాసన రాకూడదు, అందుకే అల్లం ఉల్లి పేస్ట్ మంచిగా వేసుకున్నాం మేము. అది మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు తయారు చేసినామండి మేము. ఆనియన్ ముందే తవ్వ పైన మీద ఫ్రై చేసుకొని దాంట్లో టమాటా ముక్కలు వేసి ఇది ఒక పేస్ట్ లెక్క తయారు చేసుకున్నాం. ఎందుకంటే మేము దీంట్లో చింతపండు యూజ్ చేయడం లేదు, ఎందుకంటే మా డాడీ చింతపండు తినడు కాబట్టి టమాటోతోనే వండుకుంటాం. మనం తయారు చేసుకున్న పేస్ట్ ఇప్పుడు మనం ఆనియన్లో వేసేద్దాం. ఒక 2 టమాటోస్ ఉండే, ఒక 2 ఆనియన్స్ ఉండే, అది మంచిగా ఫ్రై చేసుకున్నాం. తర్వాత మిక్సీ చేసుకున్నాం. ఇది మిక్సీ చేసుకున్నా పర్వాలేదు, కానీ అల్లం ఉల్లి పేస్ట్ మాత్రం రోట్లో దంచుకుంటేనే టేస్ట్. అది మనం తెలంగాణ అంటే అంతా ఉండాలి. ఇవన్నీ మిక్సీ చేసుకుంటే మొత్తం పేస్ట్ లెక్క అయిపోతుందండి అది. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. దీంట్లో కర్రీ గ్రేవీ రెడీ అండి. ఇప్పుడు మనం దీంట్లో చేపలు వేసేద్దాం. ఎస్, చేప ముక్కలు. ఈ చేపల కర్రీతోని జొన్న రొట్టెలు చేసుకుని తింటే ఆహాహా, ఆ రుచియే వేరండి. ఏం చెప్పలేను నేను అసలు మీకు, ఎంత టేస్ట్ ఉంటుందంటే. ఇంకా కొంచెం ధనియాల పొడి, అది కూడా ఇంట్లో తయారు చేసుకున్నదే, 1 టీ స్పూన్. ఇప్పుడు మనం కొద్దిగా వేసుకుందాం, 1 టీ స్పూన్ అంత, ఎక్కువ వద్దు. ఇది ఒక స్పెషల్ గరం మసాలా పౌడర్ అనుకోవాలి. దీంట్లో మెంతులు ఉన్నాయి, జీలకర్ర, ఆవాలు, ప్లస్ ఇంకేమున్నాక ఓమాగుడు ఉంది. ఇది మంచిగా రోస్ట్ చేసి దీన్ని ఒక పొడి లెక్క చేసి వేసుకుంటే ఇది చేపల కర్రీకి అంటే సూపర్ కాంబినేషన్ అండి. మీకు ఏ గరం మసాలా యూజ్ చేసే అవసరమే లేదు ఇది ఉంటే. దీంట్లో ఇప్పుడు మనం కారం పొడి వేసుకుందాం. కారం పొడి మనము ఇయర్లీ టేస్ట్కు మీకు ఎంత స్పైసీ కావాలో అంత స్పైస్ వేసుకోవాలండి. ఈ కారం వల్లనే మాకు ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది, వ్లాగ్ చేయాలనిపిస్తుంది, అందుకే చేస్తున్నాం. మీకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. దీంట్లో ఇప్పుడు మనం కారం పొడి వేసుకుందాం. కారం పొడి మనము ఇయర్లీ టేస్ట్కు మీకు ఎంత స్పైసీ కావాలో అంత స్పైస్ వేసుకోవాలండి. ఈ ఏదో మనకు తెలిసినంత వ్లాగ్ మనం చేస్తూ ఉంటాం. ప్లీజ్ అండి, మీరు మా వ్లాగ్కి సపోర్ట్ చేస్తే మాకు బాగుంటుంది. మా వ్లాగ్ మీకు నచ్చితే మా వ్లాగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మీ ప్రేమ చూపిస్తే మేము ఇంకా ఇప్పుడు మనం దీంట్లో అల్లం ఉల్లి పేస్ట్, ఇగో మీకు ఎంత టేస్ట్కి సరిపడితే అంత వేసుకోవాలి. మాకు కొంచెం ఫ్లేవర్ బాగుండాలి, చేపల కొంచెం నీసు వాసన రాకూడదు, అందుకే అల్లం ఉల్లి పేస్ట్ మంచిగా వేసుకున్నాం మేము. అది మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కింద అంటుకుంది కాబట్టి అక్క దీంట్లో కొంచెం వాటర్ వేసేసింది, నాకు తిట్టేసింది కూడా. ఎందుకంటే నేను వీడియో చేస్తున్నా కదా, అందుకే నువ్వు చేయబట్టిన కర్రీ మొత్తం మాడిపోయిందని తిట్టేసింది. ఎందుకే అక్క అట్లా తిడతావు? కర్రీ గ్రేవీ రెడీ అండి. ఇప్పుడు మనం దీంట్లో చేపలు వేసేద్దాం. ఎస్, చేప ముక్కలు. ఈ చేపల కర్రీతోని జొన్న రొట్టెలు చేసుకుని తింటే ఆహాహా, ఆ రుచియే వేరండి. ఏం చెప్పలేను నేను అసలు మీకు, ఎంత టేస్ట్ ఉంటుందంటే. ఇంకా ఎంత గ్రేవీ కావాల్సి ఉంటే అంత వాటర్ వేసుకోవాలండి. మా అక్క అయితే గింత వేసేసింది. నాకైతే సోర్వ ఉంటేనే బాగుంటుంది. నాకు దేనికైనా రొట్టె చపాతీతో నంచుకోవాలన్నా బాగుంటుందండి ఈ సోర్వ. చూడండి గింత వాటర్ వేసేసింది.
ఆ వాసన అయితే గుమగుమలాడుతుందండి. మీకు నచ్చితే మీరు కూడా ప్లీజ్ వెల్కమ్ టు ఈట్ చేపల కర్రీ విత్ తెలంగాణ స్టైల్. మా ఇంట్లో, మన ఇంట్లో, సారీ. అమ్మండి, నా నోట్లో అయితే వాటర్ వచ్చేస్తున్నాయి. ఎంత బాగుంది, ఎంత బాగా వాసన వస్తుందంటే ఓహో చెప్పలేనండి. వాటర్ వేసేసినాక తర్వాత కొంచెం దాన్ని స్టీమ్ మీద ఉడికినియండి. ఎందుకంటే ఊకే ఊకే కలపద్దు, చేపల ముక్కలు డెలికేట్గా ఉంటాయి అవన్నీ, కాబట్టి జప్పన తెగిపోతాయి. మూత పెట్టేద్దాం కొంచెం స్లో మీద. చెంచాతో కలుపుకోకుండా ఇట్లా కలుపుకుంటే చేప ముక్కలు దేనికి అవే ఉంటాయి, ఇరిగిపోవన్నట్టు. అందుకే ఇట్లా కలపాలి, అదొక టెక్నిక్ నేర్చుకో. ఫైనల్ టచ్ మనది. వావ్ అండి, మన చేపల కర్రీ అయితే చూస్తేనే నాకు నోరు ఊరుతుందండి. వావ్, ఇట్స్ నెక్స్ట్ రెసిపీ మనది ఎగ్ కోడిగుడ్లు. అది మేము చేసినప్పుడు మేము బ్లాగ్ పెట్టేస్తాం. మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అక్క. థ్యాంక్ యూ వాచింగ్ అవర్ వీడియో. బాయ్, లవ్ యూ ఆల్.